జాయిన్ అవుతారు వెంకటరెడ్డి గారు. నమస్తే నమస్తే. నమస్తే అండి. మొత్తం ఓవరాల్ బడ్జెట్ ఏదో చూపించి తాయిలను చూపించి మళ్ళీ అసలు మొత్తం కూడా ఏమంటారు జీరోగానే కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఓన్లీ అంకెల గారడి తప్ప ఇందులో పెద్దగా ఏమీ లేదు అన్న అభిప్రాయం వస్తోంది. మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఒక్కటే మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. అంకెల గారడి అనేటువంటిది గత 70 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి దానికి కొనసాగింపే తప్ప 8 మీరు కూడా అదే బడ్జెట్లను గారడి చేస్తారా? లేదు. 8 బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ 8వ బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. మీరు చెప్పండి, లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడొచ్చు దీని మీద. ఏ ఒక్క దాని మీద కూడా అంటే ఏమిటి, సామాన్యుడికి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఏ వస్తువు మీద కూడా పన్నులు విధించినటువంటి సందర్భం అనేటువంటిది లేదు. చాలా గొప్ప బడ్జెట్ ఇది. ఎందుకంటే నేనే అంటున్నాను, గత 7 బడ్జెట్ల కంటే ఇది చాలా గొప్ప బడ్జెట్ అనేటువంటిది. ఆదాయ పన్నుకు సంబంధించి మన్మోహన్ సింగ్ గారు 2004లో పదవి విరమణ చేసినప్పుడు 2014కు వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఆదాయ పన్ను మినహాయింపులు 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, ఇవాళ 7 లక్షల నుంచి 12 లక్షలకు అనేటువంటిది మొత్తం దేశం మొత్తము దీనికి జేజే పలుకుతున్నటువంటి సందర్భం లోపల ఇది అంకెల గారడి అని అనుకోవడం లేదు. నేనున్నాను, నాకు 1,10,000 పెన్షన్. నా కేసు తీసుకోండి, వేరే వాళ్ళ కేసు ఎందుకు మాట్లాడదాం. 1,10,000 పెన్షన్ వస్తుంది నాకు నెలకు. నేను 1,20,000 రూపాయల ఆదాయ పన్ను కడుతున్నాను. ఇప్పుడు నాకు మినహాయింపు 1,20,000, వాళ్ళు 80,000 అని చెప్తున్నారు, అది వేరే సంగతి వాళ్ళ లెక్కలో. నా ఇండివిజువల్ కేసులో 1,00,000 రూపాయల ఆదాయ పన్ను మినహాయింపు వస్తుంది నాకు. అంటే నెలకు 5,000 రూపాయలు నాకు అదనపు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. తద్వారా నేను నాకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి దాని మీద నేను చెల్లించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా యువత, రైతులు, స్త్రీ, మహిళలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి గొప్ప బడ్జెట్ అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. అది వ్యవసాయ రంగం కానివ్వండి. ఇప్పుడు మిత్రులు ఇంతకుముందు మాట్లాడుతున్నటువంటి మిత్రులు వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఆదాయాలు అనేటువంటి కాదు, ఒక సమాజం అభివృద్ధి కావాలా, అన్ని రంగాల అభివృద్ధి కావాలా, వ్యవసాయం అభివృద్ధి కావాలా, పరిశ్రమలు, చిన్నతర పరిశ్రమలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కానివ్వండి, ఐఐటి నుంచి మెడికల్ కాలేజ్ సీట్లు 1,10,000 ఎక్కువ కాబోతున్నటువంటిది. కాబట్టి ఐఐటి నిర్మాణాలు, వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటిది కానీ, క్యాన్సర్ పేషెంట్స్ని డే కేర్కు సంబంధించినటువంటిది ఈ సంవత్సరం 200 జిల్లా ఆసుపత్రులు ప్రారంభించేటువంటిది. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎంఎస్సీ సంబంధించినటువంటిది, యూరియా ప్లాంట్లు 3 కొత్తగా మళ్ళీ రివైవ్ కాబోతున్నటువంటి పరిస్థితి. రెండవది, మామూలుగా మనం చూస్తున్నాం ఈ కొత్త పథకాలకు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి బడ్జెట్ ప్రసంగంలో 1.5 గంటలకు పైగా మాట్లాడినటువంటి అన్ని పథకాలకి సుమారుగా 10 లక్షల కోట్లు కేటాయించడం అనేటువంటిది మామూలు బడ్జెట్ కాదు. తెలంగాణ బడ్జెట్కు సుమారుగా 4 రెట్లు అనుకోండి కొత్త స్కీములకు సంబంధించినంత వరకు. కాబట్టి విద్యుత్ వాహనాల మీద పన్ను మినహాయింపులు ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్కు మామూలుగా టీడీఎస్కు సంబంధించినటువంటి మీద 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మినహాయింపులు వస్తున్నాయి. ఇప్పుడు ఏ రంగాన్ని కూడా వదలకుండా కూరగాయలు, చివరికి పండ్లు, వెంకటరెడ్డి గారు అన్ని రంగాలకి పెద్దపీట వేశారు. అది మనం అందరం కూడా విన్నాం, మీరు కూడా విన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇన్ఫ్లేషన్ కట్టడికి ఏదైతే మాంద్యం నెలకొంటూ ఉందో మిడిల్ క్లాస్ పీపుల్, మీరు అంటున్నారు కదా, మీరు ఒక పెన్షనర్గా మీరు ఇంత ఆదాయం పొందుతూ ఉన్నారు, కానీ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించే ధోరణికి చాలా సత్యదూరంగా ఉంది ఈ బడ్జెట్. చూపించినట్టే చూపిస్తున్నారు. 10,000 ఏ మూల మిగులుతుంది, ఎక్కడ మిగులుతుంది? పెరిగిన కూరగాయలు కావచ్చు, పెరిగిన ఇంటి నిత్యావసరాలు కావచ్చు, ఎక్కడ మిగులు కనిపిస్తోంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వినియోగదారుని ధరల సూచి ప్రకారంగానే ఆదాయాలు కానీ ఇతర ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించిన కరువు భత్యాలు కానీ పెంచడం జరుగుతుంది మేడము. ఇప్పుడు ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాలు, అది కాంగ్రెస్ పాలన ఉండేవండి, ఇంకో పాలన ఉండేవండి, 2-3% అనేటువంటిది కరువు భత్యానికి సంబంధించినటువంటి పెంపుదల ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నంతగా కంట్రోల్ కొంత పెరిగిన మాట వాస్తవం, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది. కానీ కొద్దిగా భారీ స్థాయిలో ఏమీ లేదు మేడం, భారీ స్థాయిలో ఏమీ లేదు. ఎప్పుడు ఉండేటువంటి వ్యవస్థలే. గతంలో ఉన్నటువంటిది అది కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నది, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించినటువంటి అంశముల మీద ఇక్కడ నేను ఒకసారి మిమ్మల్ని రామకృష్ణ గారితో మాట్లాడిస్తాను. ఏ బడ్జెట్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే రైతులకి ప్రయోజనం చేసిన బడ్జెట్ ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. పేరుకు చెప్తారు, కాకపోతే ఉచిత విత్తనాలు కావచ్చు, లేకపోతే యూరియా